1 minute ఆశీర్వదించండి మావయ్య. ఓకే మంచి గేమ్ ఒకటి పడిద్దిలే, ఇంకో 2 గేమ్స్ ఉంటాయి. మంచి గేమ్ ఒకటి పడిద్ది, ఆడదాం మంచిగా. ఎలా కోరుకుంటున్నానో నా తర్వాత నాకు డెమోన్ అవ్వాలని ఉండే కెప్టెన్. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? వచ్చాము నేను వెళ్ళదనుకున్నావా? ఓ ఇద్దరు పూసేసుకున్నారు. కెమెరా ఒరే నేను చాలా హెల్ప్ చేశాను రా. ఎందుకంటే నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. ఇమ్ము నీ ప్రాబ్లం ఏంటి ఇమ్ము? నేనే నా ప్రాబ్లం. నా వల్లే ప్రాబ్లం అయితే చెప్పండి. మెడికల్ ప్రాబ్లం నీ వల్లనేరా? నా వల్లే ప్రాబ్లం అయితే దారా వెళ్ళిపోతారా ఇడికొచ్చి. అరే ఇప్పుడు నువ్వు చెప్పు, నేను రీతు ఆప్షన్ లో ఉన్నా. వీళ్ళిద్దరిలో ఎవరిని గెలిపిస్తావంటే ఎవరి పేరు చెప్తావు? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నువ్వు రీతు అని నేను చెప్పు, అందులో ఏముంది? ఏం టార్చర్. నువ్వు చెప్పమంటే ఆలోచిస్తావు. నేను చెప్తాను కదా. ఎక్కడ చెప్పావు? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తా వాడివి అసలు ఇప్పుడు నా గురించి నా మీద కూడా పడతావేంటి? సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఇట్లేదు. బాగుందమ్మా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అసలు మిమ్మల్ని బటర్ఫ్లై కాడికి ఎవడెళ్ళమన్నాడు? నాకు దూలు ఎక్కువ. ఫీల్ అయిపోయాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. కాని వచ్చి కూడా మాట్లాడకపోవడం నాకే కాదు, ఆడియన్స్ కూడా చిరాకు తెప్పిస్తుంది. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపని కూడా అంటారు. ఇది తెలుగు షో అనే విషయం గుర్తుంచుకుంటే మంచిది. యాక్చువల్లీ ఐ బికేమ్ తెలుగులేడు. ఇంగ్లీష్ రాదా? వచ్చు, అయినా తెలుగులేడు. అయినా తెలుగులోనా? కెప్టెన్ విస్మరించడం. వాట్ ఇస్ విస్మరించడం? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. బోనస్ టైం 2 గంటలు పెరుగుతుంది. టెనెంట్స్ టైం గంట పెరుగుతుంది. రెండవ ఛాలెంజ్ బజర్ ఆర్ నో బజర్. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. గార్డెన్ ఏరియాలో ఉన్న మీ టైమర్లోని మిగిలిన పూర్తి కౌంట్డౌన్ సమయాన్ని 0 చేసుకోవచ్చు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కానీ మీ 2 గ్రూపులలో ఒక గ్రూప్కి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. 100% వాళ్ళు నొక్కుతారు, ఎందుకంటే వాళ్ళ టైమింగ్ కూడా ఆల్రెడీ తక్కువ ఉంది, మాది ఎక్కువ ఉంది. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. ఒక నిమిషం నేను చెప్పింది వినండి. బజరు అస్సలు ఎట్టి పరిస్థితుల్లో బజర్ కొట్టద్దు. ఎందుకంటే ఎందుకు ఇంకా సెకండ్ వీక్ మ్యాక్సిమం పీపుల్ ఎలా ఉంటుందంటే టాస్క్లు ఆడితేనే మనకి ఎప్పుడైనా వాల్యూ ఉంటుంది. ఏమనాలి? 30 minutes లైన్లోనే ఉందారా, లైన్లో ఉండి ఏదో ఒకటి మాట్లాడుకుందారా మనం. ఆడియన్స్ మీద రివెంజ్ అనమాట. నన్ను నొక్కొద్దని చెప్పి నువ్వు నొక్కేవని అంటే చెప్పు. స్వేర్ రా. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? తనుజా కళ్యాణ్, ఆనెస్ట్ గా ఉంటానంటే మేము నొక్కము, లేదు ఇద్దరు పెంచుకుందామంటే హ్యాపీగా పెంచుకుందాం. లెట్స్ మేక్ అ ఫేర్ డీల్ వెంకీ. నీకు కావాల్సింది నువ్వు తీసుకో, నాకు కావాల్సింది నాకు ఇచ్చే. ఇది గనక తప్పైతే జీవితంలో నన్ను నమ్మద్దు, ఓకేనా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిని? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. కొట్టట్లేదు కదా నువ్వు. మేమైతే కొట్టట్లేదు, ఏదో ఒకటి చెప్పరా. నువ్వు కొట్టలేదు కదా. కొడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. ప్రైజ్ మ్యాన్ కొట్టేద్దామని. ప్లీజ్ బోనస్ మీ టైమర్ ముందుగా 0కి చేరినందున మీరు ఈ టాస్క్లో గెలుపొందారు. టెనెంట్స్, మీ టైమర్లో ఇంకా టైం మిగిలే ఉన్నందున అది 0కి చేరే వరకు మీరు నిద్రపోవడానికి వీల్లేదు. కడిగావులే చెప్ప, మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? పూం పుహార్ ఫిట్టింగ్. ఇదెక్కడి పూం పుహార్ రా బాబు. థమ్స్అప్లు లేవు, షుగర్ లేదు. ఫస్ట్ మా సేఫ్టీ మేము చూసుకుంటాం. ఏం చేస్తున్నా? మనీష్ కంటే డెమోని పెడితే బెటర్ అని వాట్ ఐ ఫీల్. ఇరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇప్పుడు మీకు ఫేవరెటిజం జరుగుతుంది ఇక్కడ బేసికల్లీ. ఇంత అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు? మందిలో నిన్ను ఇద్దరు కావాలనుకుంటే 4 వద్దన్నారు. ఇప్పుడు స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే అంటే నామినేషన్లో ఉన్నవాడు కాదు, పర్ఫార్మెన్స్ స్కోప్ వచ్చినోడు కాదు,
పర్ఫార్మెన్స్ స్కోప్ రాలేనోడు కాదు. వచ్చేసారండి మాస్టర్ సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. మీరు కెప్టెన్ గా నుంచున్న వాళ్ళకి కూడా ఓటింగ్ బేసిస్. చాలా థ్యాంక్స్ అన్న, నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా. మనీష్ గారు మీరు ఇంత చరుస్తున్నారు మధ్యలో నుంచున్నా. అసలు మీకు డిఫర్ చేయాలి, మీ మధ్యలో రాలా. నేను మాట్లాడే పాయింట్ నాతో ఎందుకు మీరు ఆర్గ్యుమెంట్ పెడుతున్నారు? రామనాథం గారు మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. నెక్స్ట్ డెమాన్. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. సాయంత్రం 6:30 చూసాములే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? చెల్లింకెంతమందిని వాటేసుకోవాలి? రెండవ కెప్టెన్ అవ్వడానికి పోటీదారులకి నేను ఇస్తున్న టాస్క్ రంగు పడుద్ది. బర్నీ గారు ఇలా స్ట్రైట్ నుంచోండి. యా మనీష్ గారు. అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. బర్నీ గారు యు ఆర్ అవుట్ ఆఫ్ ది గేమ్. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది. రెండవ కెప్టెన్ అయినందుకు పవన్ మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను.